ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిల్వ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై ఆయన తన్ను తానే తగ్గించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి తర్వాత ఏం చేశాడు? దాసుని స్వరూపము ధరించి, ఈ నడుముకు టవల్ కట్టుకోవడము, శిష్యుల కాళ్ళు కడగడం ఏంటంటే ఇంటి దాసుడు చేసే పని. పెద్ద పెద్ద రాజాధిరాజులు, మహారాజులు, ప్రభువులు వాళ్ళ ఇళ్లలో దాసులు ఉంటారు. పెద్ద ఆయన వచ్చి కూర్చుంటే ఇంటి దాసుడు వచ్చి పళ్ళెం తీసుకొచ్చి, అయ్యగారు మీ పాదాలు ఇందులో పెట్టండి అని చెప్పి పాదాలు అందులో పెట్టించి చెంబుతో నీళ్లు పోసి కడిగి తర్వాత పళ్ళెం తీసేసి టవల్తో పాదాలు తుడుస్తాడు. అది దాసుడు మహారాజుకు చేయవలసిన సేవ. యేసు ప్రభువు వారు ఆ దాసుని ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. మహారాజు ప్లేస్లో ఉన్నవాడు దాసుని స్థానంలోకి ఎందుకు వచ్చాడంటే నిన్ను రాజు స్థానంలోకి ఎక్కించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన రాజ్య సింహాసనమును నీకివ్వడానికి దాసునిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన పాదములు మళ్ళీ కడగడం, తొడవడం ఇదంతా చేశాడు. కనుక ప్రియులారా, మరి పాదాలు కడగడం, తొడవడం అంటే మన పాపములను శుద్ధీకరించడం. మన పాపములను శుద్ధీకరించాలంటే నీళ్లు పోసి కడగడమేమో అది సాదృశ్య రూపకం, ఉపమాన రీతిగా కడిగాడు. కానీ వాస్తవంగా మన పాపాలన్నీ శుద్ధి కావాలంటే నీళ్లు మాత్రమే సరిపోవు, వాక్యమనే ఉదకము కూడా సరిపోదు. అంతకన్నా మించినది ఒకటి కావాలి. వాక్యరూపి అయినటువంటి ఆ నాద బ్రహ్మము యొక్క రక్తము కావాలి. శరీరము దాల్చిన వాక్యము యొక్క రక్తము, దివ్య రక్తము కావాలి. అది మాత్రమే మానవుల దోషములను పరిహరించగలుగుతుంది. అందుకొరకు ఆయన వీళ్ళ కాళ్ళు గడిగేసి తర్వాత శిలువపై